సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్తల్ తెలుగు ఛానల్. సో బాస్, మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. సో అందుకనే ఈరోజు ఈ స్పెషల్ సెకండ్ వీడియో స్పెషల్లీ మీకోసమే. అండ్ ఇప్పుడు డౌట్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి. లైక్ ఆ మాస్క్, ఆ మిస్టరీ మాస్క్డ్ మ్యాన్, ఆ హుడీ వేసుకొని వచ్చిన ఆ మిస్టరీ అటాకర్ ఎవరు అనేది ఇది ఒక క్వశ్చన్. బ్రాక్ లెస్నర్ కోసం నెక్స్ట్ ఏంది అనేది ఇది ఒక క్వశ్చన్. ఏజే స్టైల్స్ నిజంగా రిటైర్ అయిపోయిందా, ఒకవేళ అయిపోతే నెక్స్ట్ ఏందని ఇది ఒక క్వశ్చన్ అనమాట. రోమన్ రేన్స్ కోసం నెక్స్ట్ ఏంది, ఇప్పుడు రోమన్ రేన్స్ ఎవరికి చూస్ చేస్తాడు అని ఇది ఒక క్వశ్చన్. అంటే చాలా క్వశ్చన్స్, చాలా అంటే చాలా ఉంది బాస్. అండ్ చాలా రూమర్స్ అప్డేట్స్ వచ్చినాయి అనమాట. అవన్నీ కలిపి నేను అంటే ఈరోజు ఈ వీడియోలో మీ ఇచ్చిన డౌట్స్, మీ క్వశ్చన్స్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను బాస్. సో అందుకనే మీరు ఈ వీడియోకి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ ఈరోజు మన ఫస్ట్ వీడియో పైన చాలా మంచి లైక్స్ వచ్చినాయి, చాలా అంటే చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి. సో ఎవరెవరు లైక్ చేసినారు, ఎవరెవరు కామెంట్ చేసినారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాస్. ఓకే, మీరు సపోర్ట్ చేస్తారనే నాకు ఒక మోటివేషన్ వస్తుంది. సో అందుకని మీ అందరి కోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రూమర్స్ అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. నిజం చెప్పాలంటే ఆ బ్రాక్ లెస్నర్ది అంటే ఎలిమినేషన్ అంటే ఎలిమినేట్ అయ్యింది కదా జేవ్స్ ఎంట్రన్స్లో, అది నిజంగా స్టిల్ షాకింగ్ ఉంది తెలుసా. అంటే వీళ్ళు బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్కి ఎంత బేకార్గా చూపిస్తున్నారంటే, మ్యాచ్లో కొంచెం బాగానే ఫైట్ చేసిండు బ్రాక్ లెస్నర్, కానీ అదే బ్రాక్ ఏ టైప్లో ఎలిమినేట్ అయ్యిండో అది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అది జేవ్స్ ఎంట్రన్స్లోనా, మరి ఇంత బ్యాడ్గా చూపిస్తారు ఆ బ్రాక్ లెస్నర్కి. నిజంగా చాలా బేకార్ అనిపించింది బాస్. ఫ్యాన్స్కి చాలా మందికి అది నచ్చలేదనే మాట సోషల్ మీడియాలో చాలా భయంకరంగా దీనిపైన ఒక రియాక్షన్ వచ్చింది, వచ్చిన హేట్ వస్తుంది డబ్ల్యూడబ్ల్యూ పైన. అండ్ అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ ఏంది బ్రాక్ లెస్నర్ కోసం అంటే, బ్రాక్ లెస్నర్ వర్సెస్ మేబీ ఓబా ఫేమీ కావచ్చు అంట రసల్ మేనియాలో. ఎందుకంటే ఇలా ఫేస్ ఆఫ్ మీరు చూసినారు, మన 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో ఏం జరిగిందో అని చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ చూసేసినారు. సో అందుకనే ఇప్పుడు వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉంది అంట. కానీ గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్వి కావచ్చు అని స్టిల్ ఒక చిన్న డౌట్ ఉంది, ఆ చిన్న రూమర్ స్టిల్ ఉంది. అండ్ ఇప్పుడు ఓబా ఫేమీ అండ్ మన బ్రాక్ లెస్నర్ ఫేస్ టు ఫేస్ వచ్చింది కదా. సో ఇదంతా చూసే మేబీ ఈసారి మన రసల్ మేనియాలో బ్రాక్ వర్సెస్ ఓబా ఫేమీ కావచ్చు అంట. సో ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మీరు బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ చూడాలనుకుంటున్నారా రసల్ మేనియాలో, లేదా బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ చూడాలనుకుంటున్నారా ఈ రసల్ మేనియాలో? ఈ క్వశ్చన్ పైన మీరు ఆన్సర్ కంపల్సరీ ఇవ్వండి. అండ్ నిజం చెప్పాలంటే ఈ రాయల్ రంబల్ మీరు నాకు అడిగితే మాత్రము ఏదో రోమన్ రైన్స్ గెలిచిండు, లీ మోర్గన్ గెలిచింది, మన డ్రూ మ్యాకింటైర్ గెలిచి ఇది కొంచెం బాగానే ఉండే. బట్ ఓపెన్లీ చెప్పాలంటే చెత్తలా ఉండే బాస్ రాయల్ రంబల్. ఓపెన్లీ చెప్తున్నాను, అంటే రోమన్ రైన్స్ గెలిచిండు ఓకే, నేను బి హ్యాపీ ఉన్నా, మీరు బి హ్యాపీ ఉన్నారు. లీ మోర్గన్ గెలిచింది, డ్రూ మ్యాకింటైర్ టైటిల్ రిటర్న్ చేసుకుండు ఓకే, అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు చెత్తగా ఎందుకు ఉండే రాయల్ రంబల్ అంటే అసలు ఎలాంటి రిటర్నే లేదు, ఎలాంటి సర్ప్రైజ్ రిటర్నే లేదు, ఒక క్రిస్ జెరికో తప్ప. మన క్రిస్ జెరికో రిటర్న్ చేసి చూడు, ఈ మూమెంట్ చాలా హైలైట్ ఉండే. కాదు జోక్ చేస్తున్నాను బాస్, క్రిస్ జెరికో రిటర్న్ చేయలేదు. ఇప్పుడు క్రిస్ జెరికో ఫోటో మీరు చూస్తున్నారు కదా మీ స్క్రీన్ పైన. సో ఫ్యాన్స్ క్రిస్ జెరికో రాలేదని ఒక ఫ్యాన్స్ ఏంటంటే ఎడిట్ చేసి క్రిస్ జెరికో వస్తే ఈ టైప్లో ఉంటుండే, క్రిస్ జెరికో వచ్చినా ఈ టైప్ ఫీల్ అయిపోతున్నారు. ఎందుకంటే క్రిస్ జెరికో పైన చాలా రూమర్స్ వచ్చిండే బట్ రాలేదు. స్టిల్ ఎక్కడనో ఏఈడబ్ల్యూతోనే కనెక్ట్ అయి ఉన్నాడని ఈ టైప్లో టాక్ ఉంది. లేదంటే మేబీ వేరే మూమెంట్కి వస్తామో ఆపినారేమో, క్రిస్ జెరికోకి వస్తాడేమో ఇన్ ఫ్యూచర్లో, మేబీ రాలో కావచ్చు, అంటే చెప్పలేమని ఈ టైప్లో టాక్ ఉందన్నమాట. బట్ రాయల్ రంబల్ ఏ టైప్లో ఉండే అంటే నిజం చెప్తున్నాను, సర్ప్రైజ్ రిటర్న్స్ విషయంలో లేదా, అసలు రాయల్ రంబల్ అంటేనే ఫేమస్ దేనికోసం, సర్ప్రైజింగ్ రిటర్న్ కోసమే కదా. మంచి మంచి లెజెండ్స్, మంచి మంచి సూపర్ స్టార్ రిటర్న్ చేస్తారు అనే ఇది ఫేమస్. బట్ ఏమైంది, వీళ్ళు నంబర్ 35 అయితే ఆడుకున్నారు, చాలా చాలా గలీజ్గా చేసినారు. సో ఫ్యాన్స్ సైడ్ నుంచి లేదా చాలా బ్యాడ్ రియాక్షన్ ఉంది బాస్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాము అసలు ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ ఎవరు, అసలు ఎవరు బ్రౌన్ బ్రేకర్ పైన వచ్చి అటాక్ చేసిండు.
బ్రాన్ బ్రేకర్ నంబర్ 2 పైన వచ్చిండు అండ్ బ్రాన్ బ్రేకర్ ఒబాఫెమి ఫేస్ ఆఫ్ జరుగుతుండే వీళ్ళు ఫ్యూచర్ అనమాట. అండ్ ఫ్యూచర్ అంటే గుర్తొచ్చింది, చాలామంది సోషల్ మీడియాలో ఫ్యూచర్ అన్నారు బ్రాన్ బ్రేకర్కి. ఇదా ఫ్యూచర్? రాగానే ఎలిమినేట్ అయిపోయింది, ఎవరు వచ్చి అటాక్ చేసిండని ఎక్కిరిస్తున్నారు. కానీ లేదు, దానికి ఒక సెన్స్ ఉండే అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకవేళ బ్రాన్ బ్రేకర్ రింగ్లో దిగితే ఏమవుతుండే అంటే, మనము మన ఫేవరెట్ సూపర్ స్టార్ గురించి మీరు పక్కన పెట్టేయండి, మీరు ఒక లాజిక్తో మీరు సెన్స్తో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. బ్రాన్ బ్రేకర్ ఒక రింగ్లో దిగుతుంది, ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ అంటే ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుండే. అండ్ బెట్టింగ్ ఓడ్స్లో టాప్ 3rd ప్లేస్లో ఉండే తెలుసా బ్రాన్ బ్రేకర్స్తో. ఛాన్సెస్ ఉండే ఒకవేళ బ్రాన్ బ్రేకర్ ప్రాపర్గా దిగితే రాయల్ రంబల్లో, అంటే ఆ 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో. మేబీ ఆ రీజన్ వల్ల సైడ్ లైన్ చేసినారు ఒకట బ్రాన్ బ్రేకర్కి. ఓపెన్గా చెప్తున్నాను, అంటే మీ ఫేవరెట్ మా ఫేవరెట్ అని కాకుండా ఓపెన్గా మాట్లాడదాం. ఒక రెస్లింగ్ గురించి ఒక ప్రాపర్ సెన్స్తో మాట్లాడితే ఎస్ ఇది ఒక సెన్స్ ఉంది, బ్రాన్ బ్రేకర్ కలిగి అందుకనే కొంచెం సైడ్ లైన్ చేసినట్టున్నారు. అండ్ ఇంకొకటి స్టోరీ లైన్ ప్రకారం చూసినా బ్రాన్ బ్రేకర్కి అంటే మన సెత్ రాలిన్స్ అంటే మన బిట్రే చేసింది కదా బ్రాన్ బ్రేకర్. సో ఒక స్టోరీ లైన్ ప్రకారం మీరు చూస్తే సెత్ రాలిన్స్ ఇన్ ఫ్యూచర్లో వస్తే సింగిల్గా వచ్చి విజన్ ఫ్యాక్షన్తో ఫ్యూడ్లో ఉంటాడా? ఉన్న ఒకవేళ సెత్ రాలిన్స్కి ఎవరైనా ఒకరు కావాల్సిందే, ఒక 2-3 కావాల్సిందే. అప్పుడే కదా విజన్ ఫ్యాక్షన్కి టక్కర్ ఇస్తాడు సెత్ రాలిన్స్. లేదంటే వస్తాడు అటాక్ చేస్తాడు, వాళ్ళు నంబర్స్ గేమ్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొట్టేస్తారు సెత్ రాలిన్స్. అందుకనే ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ సెత్ రాలిన్స్ న్యూ టీమ్ మెంబర్ కావచ్చు. అంటే సెత్ రాలిన్స్ అని చెప్పలేము. చూడండి, నేను ఇంతకుముందు చెప్పినాను ఈ మిస్టరీ యాంగిల్ వచ్చినప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఎవరికో పంపించి రివీల్ చేసినప్పుడు ఎవరికో రివీల్ చేసినా చేస్తుంది, ఎవరికేం తెలుస్తుంది అని. కానీ మీరు ఒక లాజిక్లీ చూస్తే, మీరు ఆ ఫిజిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సెత్ రాలిన్స్ అంటే నో, సెత్ రాలిన్స్ అయితే కాదు. సరే, ఇప్పుడు సెత్ రాలిన్స్ కాదంటే అసలు ఇప్పుడు వచ్చి అటాక్ చేసిన మనిషి ఎవరు? ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ ఎవరు అంటే కొన్ని పేర్లు వచ్చినాయి బాస్, కొన్ని రూమర్స్ వచ్చినాయి. అండ్ అదేంటంటే మేబీ మన లోగన్ పాల్ బ్రదర్ జేక్ పాల్ కావచ్చు అంటున్నారు, లేదా లోగన్ పాలే కావచ్చు అంటున్నారు. మీరు చూడొచ్చు ఫ్యాన్స్ ఈ టైప్లో సోషల్ మీడియాలో, అంటే ఫేస్ కొంచెం మ్యాచ్ అవుతుంది, కొంచెం లైట్గా మ్యాచ్ అవుతుంది, లైట్గా కొంచెం కనిపిస్తుంది కదా ఇక్కడ ఫేస్ కట్ అంటే లైట్గా బియర్డ్ అంతా కనిపిస్తుంది కదా. సో అందుకని వీళ్ళు లోగన్ పాలేనా అని ఈ టైప్లో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్షన్ అన్నమాట. అండ్ అంతేకాదు బాస్, ఇంకో పేరు ఉంది, ఇంకా 2 పేర్లు ఉన్నాయి. ఫిన్ బ్యాలర్ అని అంటున్నారు, కానీ ఫిన్ బ్యాలర్ అక్కడ సీఎం పంక్తో ఫ్యూడ్లో ఉన్నాడు కావచ్చు, ఫిన్ బ్యాలర్ అని పేరు వచ్చింది. ఇంకొకటి ఆస్టన్ థ్యూరీయే కావచ్చు, కొంచెం లైట్గా ఆస్టన్ థ్యూరీలో అయితే కనిపించింది, బట్ మొత్తంకి అని చెప్పలేము. ఎందుకంటే ఒక రూమర్ ఉండే కదా, ఆస్టన్ థ్యూరీ సెత్ రాలిన్స్ కోసమే పనిచేస్తుండు, ఆస్టన్ థ్యూరీ సెత్ రాలిన్స్ కోసమే విజన్ ఫ్యాక్షన్లో వచ్చిందన్నమాట. సెత్ రాలిన్స్ వచ్చినప్పుడు ఇలా బిట్రే చేయడానికి ఎవరికి విజన్ ఫ్యాక్షన్కి సెత్ రాలిన్స్ సైడ్ అఫీషియల్గా వచ్చేస్తాడు అప్పుడు ఆస్టన్ థ్యూరీ. సో ఆస్టన్ థ్యూరీయా అంటే ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ఎవరెవరి పేరు వచ్చింది ముంగట అంటే ఎస్, పేర్లు ఎవరెవరిది వచ్చిందంటే మన ఆస్టన్ థ్యూరీ, లోగన్ పాల్, జేక్ పాల్, ఫిన్ బ్యాలర్, సెత్ రాలిన్స్ అని వచ్చి బట్ సెత్ రాలిన్స్లో అయితే కనిపిస్తలేడు బాస్. ఇప్పుడు రివీల్ చేయడానికి ఇన్ ఫ్యూచర్లో ఎవరికైనా రివీల్ చేస్తారు. క్రిస్ జెరికో అని చూపి వచ్చింది ఫ్యూచర్లో, కానీ ఫిజిక్స్ చూస్తే మీకు చాలా క్లియర్లీ కనిపిస్తుంది ఓపెన్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ పేర్లు వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజే రాయల్ రంబల్ జరిగింది కాబట్టి, ఈరోజే మనకి మార్నింగ్ అయిపోయింది కదా, సో మన కోసం అయితే ఈరోజే. సో ఈరోజే రాయల్ రంబల్ జరిగింది కాబట్టి మనం ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈరోజు కొన్ని రూమర్స్ వచ్చినాయి, కొన్ని పేర్లు వచ్చినాయి, అండ్ ఇంకా చాలా తెలుస్తుంది మనకి. సో అందుకనే మనము ఇంకా కొంచెం వెయిట్ చేస్తే ఇంకా చాలా అంటే చాలా క్లారిటీ వస్తుంది అన్నమాట. కానీ అప్పటి వరకు మనకి మన సోర్సెస్ నుంచి రూమర్స్ అప్డేట్స్ వచ్చేంత వరకు మీకు ఎగ్జాక్ట్గా అసలు ఏమనిపిస్తుందో, మన రసూల్ ఫ్యామిలీకి అసలు ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ ఎవరో ఏమనిపిస్తుందో మీరు ఒకసారి కామెంట్, అంటే చాలామంది చేసినారు, బట్ మీరు ఒకసారి లాజిక్గా ఆలోచించి ఆ ఫిజిక్ అంతా నోటీస్ చేసి ఎగ్జాక్ట్గా అసలు ఈ మనిషి ఎవరు కావచ్చో మీరు కామెంట్లో చెప్పండి బాస్. గాయస్, ఇంకొకటి రోమన్ రైన్స్ రాయల్ రంబల్లో వచ్చే ముందే, అంటే ఆ ప్రైవేట్ జెట్లో దిగినప్పుడు రోమన్ రైన్స్ అంటే సౌదీ అరేబియా చెరగగానే ఒక మాట చెప్పిండు బాస్. అండ్ ఆ మాట ఏంటంటే వీళ్ళు బిచ్చం అడిగినారు, అంటే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళంట ఈ టీకేఓలో అంటే వీళ్ళు ఒక బిచ్చం అడిగినారు, అంటే రోమన్ రైన్స్ను వచ్చి మమ్మల్ని కాపాడు అని చెప్పినారు.
అందుకే నేను కాపాడడానికి వచ్చిన అన్నట్టు రోమన్ రైన్స్ చెప్పిండు బాస్. అండ్ రాయల్ రంబల్ స్టార్ట్ ఏముంది, రోమన్ రైన్స్ స్టేట్మెంట్ సోషల్ మీడియా చాలా వైరల్ అయిందనే మాట. రోమన్ రైన్స్ క్లియర్గా చెప్పిండు, వీళ్ళు బతలాడినారు ఒక టైప్లో, అంటే విషయం ఎందుకు బతలాడినారు అనుకోండి. సో వీళ్ళు బతలాడినారు, వచ్చి కాపాడని చెప్పినారు, అందుకే వచ్చినాను కాపాడిని కానీ రోమన్ రైన్స్ చెప్పిండు. అండ్ ఎస్, ఎక్కడో లాజిక్ అయితే ఉంది. మనము అంటే ఏం జరుగుతుందో మీరు చూసినా రీసెంట్ టైంలో వ్యూవర్షిప్ మొత్తం పడిపోతుంది, అంత డౌన్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ అంతా రావడం లేదు. సో ఎక్కడనో ఇప్పుడు రోమన్ రైన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినందుకు ఒక ఇంట్రెస్ట్, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది అన్నట్టు ఒకటి మన మనసులో వచ్చింది అనమాట. లేదంటే ఇన్ని రోజుల నుంచి అసలు ఏం జరిగినా నెక్స్ట్ ఏంది అన్నట్టు ఇలాంటి క్వశ్చన్ మీరే నాకు అడగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఏందని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దీన్ని ఒక ఇంట్రెస్ట్ అంటారు, ఇదే ఇప్పుడు వచ్చేలా చేసినారు. అది రోమన్ రైన్స్ గెలిచినందుకు జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తలేదా, రోమన్ రైన్స్ ఫ్యాన్స్ మాత్రం రోమన్ రైన్స్ ఫ్యాన్స్ మాత్రం చాలా షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ గెలిచిన తర్వాత రోమన్ రైన్స్ గెలిచిన వీడియో పైన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు కదా డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు, ఆ వీడియో పైన డిస్లైక్స్ వస్తున్నాయి బాస్. లైక్స్ ఎంత ఉన్నాయో డిస్లైక్స్ ఆ లెవెల్లో వస్తున్నాయి, చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఇప్పుడు ఈ డిస్లైక్ ఇంకా రీజన్ ఏందంటే చూడండి, ఓపెన్ చెప్పాలంటే కోడి రోడ్స్ గెలిచినా ఈ టైప్లో డిస్లైక్ వస్తుండే, రోమన్ రైన్స్ గెలిచినా వచ్చింది, ఇంకా వేరే సూపర్ స్టార్ గెలిచినా వస్తుండే. ఎందుకంటే దీని ఇంకా రీజన్ ఏం తెలుసా, అసలు ఈ రాయల్ రంబల్ లేదా ఎవరికంతా నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమెరికన్ ఫ్యాన్స్కి ఏంటంటే సౌదీ అరేబియా తీసుకెళ్ళిన రాయల్ రంబల్ అని ఈ టైప్లో కూడా ఉందనేమాట. అంటే అందు గురించి డిస్లైక్ ఉన్నాయి. ఇంకొకటి రోమన్ రైన్స్కి హేటర్స్ బి చాలామంది అయిపోయినారు రోమన్ రైన్స్ గెలిచినది. ఓపెన్గా చెప్తున్నాను, హేటర్స్ ఉన్నారు, నచ్చలేదు వాళ్ళకి, వాళ్ళు డిస్లైక్ చేస్తున్నారు. ఏదో కవర్ చేయని కాదు, ఓపెన్లీ మాట్లాడదాం. రోమన్ రైన్స్ గెలిచినందుకు కొంతమంది నచ్చలేదు, వాళ్ళు డిస్లైక్ చేస్తున్నారు. ఇప్పుడు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ పని ఏంటంటే మీరు వెళ్ళి ఆ వీడియో పైన డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ వీడియో పైన మీరు ఈ వీడియో ఉంది కదా రోమన్ రైన్స్ గెలిచిన వీడియో, దానిపైన లైక్స్ చేయండి వెళ్ళి రోమన్ రైన్స్ ఫ్యాన్స్. ఎందుకంటే ఇక్కడ కోడి ఫ్యాన్స్ మాత్రం స్టార్ట్ అయిపోయినారు సోషల్ మీడియాలో, తెలుసా మీకు? ఈ కోడి రోమన్ అంటే ఈ ఫ్యాన్స్ గొడవ జరుగుతూనే ఉంటాయనే మాట, చాలా సంవత్సరం జరుగుతుంది. స్టిల్ ఆ ఫ్యాన్స్ గొడవ సోషల్ మీడియాలో ఉందనే మాట. సో వాళ్ళు కోడి ఫ్యాన్స్ అయితే లేచి ఇళ్ళ పడ్డారు సపోర్ట్ కోసము. సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ ఏంటంటే ఏడవని, అంటే వీళ్ళు ఏడుస్తున్నారు కదా, ఏడవని అన్నట్టు వదిలేస్తున్నారు. బట్ మరి అంత లైట్ తీసుకోకుండా ఒకవేళ సపోర్ట్ చూపించి ఉంటే మీరు వెళ్ళి సపోర్ట్ చూపించండి బాస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రోమన్ రైన్స్ గెలిచిండు, ఎందుకు గెలిచిండు అంటే రీజన్ నేను చెప్పేసినాను, అది రోమన్ రైన్స్ చెప్పిండు అనమాట. రాయల్ రంబల్ అంటే సౌదీ అరేబియా వచ్చినప్పుడే రోమన్ రైన్స్ చెప్పేసి ఇందాక నేను చెప్పినా కదా, అంటే వీళ్ళు బతలాడినారు, వచ్చి కాపాడని చెప్పినారు, సో అందుకు వచ్చిందని చెప్పిండు. సో ఇదే రీజన్, అందుకే గెలిచిండు రోమన్ రైన్స్ రాయల్ రంబల్. గాయస్ నేను మీకు ఒక షాకింగ్ బ్యాక్ స్టేజ్ రూమర్ చెప్తలేదా, మీరు షాక్ అవుతారు. గుంథర్ నంబర్ 30 పైన వచ్చింది కదా, మీకు తెలుసా ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏముండేనో? సరే ఒకవేళ కోడికే చాలా సపోర్ట్ చేసిన, కోడి కాకుండా గుంథర్ అయినా గెలవాలని అనుకుంటా, అందుకే నంబర్ 30 పైన పంపించండి గుంథర్. తెలుసా మీకు? ఇది బ్యాక్ స్టేజ్ నుంచి వచ్చిన న్యూస్ అనేమాట బాస్. ట్రిపుల్ హెచ్ గుంథర్ అయినా గెలుస్తాడు అంటే గుంథర్ అంటే ఉంది బాస్. చూడండి ట్రిపుల్ హెచ్కి వీళ్ళు ఆన్ టీవీలో మన కెమెరాస్ ముందు ఎంత చూపించినా సరే, ఇప్పుడు కొన్ని వీడియోస్ బి వస్తాయి రోమన్ రైన్స్ ట్రిపుల్ హెచ్ ఇలా మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదని, ఇలాంటి వీడియోస్ బి ఇన్ ఫ్యూచర్ వచ్చిన రావచ్చు. కానీ చాలా క్లియర్లీ తెలుస్తుంది రోమన్ రైన్స్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు, సౌదీ అరేబియా చెరవగానే రోమన్ రైన్స్ వీళ్ళు బతలాడినా అందుకనే వచ్చినాను కాపాడి, ఇవన్నీ మాటలు చూస్తుంటే అంటే రోమన్ రైన్స్ క్యారెక్టర్లు ఉండే మాట్లాడుతుండు, బట్ ఒక ప్రాబ్లం అని చాలా క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ హైలైట్ ఏంటంటే ఇంకొక షాకింగ్ ఏంటంటే మీరు అడిగినారు కదా, నేను ఇందాక ఏజే స్టైల్స్ గురించి ఎప్పుడో మర్చిపోయినా అనుకుంటా, ఒక్క నిమిషం ఆగండి, నేను ఫస్ట్ ఏజే స్టైల్స్ గురించి మాట్లాడి అంటే మరోసారి రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం. సో ఏజే స్టైల్స్ కోసం నెక్స్ట్ ఏంటంటే మీరు మ్యాచ్ చూసినారు, గుంథర్తో మ్యాచ్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో, రెఫరీ ఒకటేసారి చేయలేపిండి అనమాట, చాలా జరిగింది అక్కడ. సో అంటే అందుకని ఏంటంటే అంటే ఏజే స్టైల్స్ ఏదో ఒక రీజన్ చూపించి మ్యాచ్ అంటే ఆ మ్యాచ్ కరెక్ట్ లేకుండే, ఇది చాలా జరిగింది, మ్యాచ్ చీడ్బి జరిగింది, సో అందుకనే నేను స్టిల్ కంటిన్యూ చేస్తా. అండ్ అందుకని ఇలా మధ్యలో ఇన్ ఫ్యూచర్లో ఇంకో మ్యాచ్ జరగవచ్చు ఏజే స్టైల్స్ వస్తే గుంథర్, లేదా ఏజే స్టైల్స్ సరిగానే ఓడిపోయినా అని చెప్పి ఏజే స్టైల్స్ వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళైనా ఫైట్ చేయొచ్చు అంట. ఎందుకంటే ఏజే స్టైల్స్ ఫినామినల్ పేరు, అంటే ఏజే స్టైల్స్ పేరు పైన ఆ P1 లోగో పైన ట్రేడ్ మార్క్ చేయించడం ఆల్రెడీ మన అప్డేట్స్ వీడియోలో అప్డేట్ ఇచ్చినాను.
సో ఇది ఏజే స్టైల్స్ గురించి అడిగితే ఏజే స్టైల్స్ మేబీ ఏదో ఒక రీజన్ చూపించి మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. లేదంటే ఏజే స్టైల్స్ ఇక నిజంగానే ఓడిపోయినా ఒప్పుకొని వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోవచ్చు. ఏజే స్టైల్స్ పైన చాలా క్లారిటీ వస్తుంది మనకి. ఆగండి చెప్తాను, రేపటి వరకు నేను చెప్తున్నా కదా, రేపటి వరకు ఆగితే ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. బట్ మనం రోమన్ రైన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో మరోసారి రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం. సో చూడండి, రోమన్ రైన్స్ గెలిచిండు కదా, సో దీని ఇంకా డ్రూ మ్యాకింటైర్ ది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్ రియాక్షన్ వచ్చింది. డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండు తెలుసా? డ్రూ మ్యాకింటైర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడీ పైన ఎందుకు అటాక్ చేసిండో అది మనం క్లియర్ చేద్దాము. కోడీ పైన ఎందుకు అటాక్ చేసిండు అంటే, ఈ కోడీ ఇష్టం ఉన్నట్టు చేసిండు, టైటిల్లో ఛాంపియన్షిప్ ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు అంటే నా లైఫ్ మొత్తం సర్వనాశనం చేసిండు. అది ఒకవేళ కోడీ మంచిగా ఉంటే లేదా మేము చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటుండే. కానీ కోడీ ఏం చేసిండు, కావాలని నా మ్యాచెస్ ఉన్నప్పుడు నేను ఫైట్ చేసినప్పుడు కావాలని మొత్తం చాలా బేకార్ చేసిండు. సో అందుకనే రాయల్ రంబుల్ ఎవరు గెలిచినా సరే కోడీ గెలవదు అనుకున్నాను. సో అందుకనే వచ్చినాను అండ్ కోడీ పైన అటాక్ చేసినాను. ఇది ఏదో రూమర్ కాదు, డ్రూ మ్యాకింటైర్ స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఎవరు గెలిచినా ఓకే, కానీ కోడీ రోడ్స్ మాత్రం గెలవదు అనుకున్నాను. సో అందుకే వచ్చి కోడీ పైన అటాక్ చేసినాను అని డ్రూ మ్యాకింటైర్ చాలా క్లియర్గా ఒప్పుకోండి, మాట చాలా క్లియర్ చెప్పిండు. అండ్ డ్రూ మ్యాకింటైర్ రోమన్ రైన్స్ గురించి ఏమని మాట్లాడిండంటే, ఈ రోమన్ రైన్స్ ఈ బ్లడ్ లైన్ అంటే వీళ్ళు నా లైఫ్ నా జీవితం మొత్తము సర్వనాశనం చేసినారు. ఒకప్పుడు ఈ బ్లడ్ లైన్ ఇదంతా లేకపోతే లేదా నేను రోమన్ రైన్స్కి సర్వనాశనం చేసి పడేస్తాను అంటే, ఒక లెక్కలో చెప్పాలంటే దమ్ముంటే నన్ను చూసే ఈ రోమన్ రైన్స్ అని చెప్పేసిండు అక్కడ డ్రూ మ్యాకింటైర్. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ప్రెసిడెంట్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ బాస్, చెప్పే అధికారం ఉందన్నమాట. ఇప్పుడు ఛాంపియన్ అన్నప్పుడు రోమన్ రైన్స్ డ్రూ మ్యాకింటైర్ చూస్ చేస్తాడా, సీఎం పంక, ఇది స్టిల్ ఒక క్వశ్చనే కదా. సో అందుకని డ్రూ మ్యాకింటైర్ చాలా క్లియర్ చెప్పేసిండు, నన్ను చూసుకోమన్నట్టు చెప్పిండు అన్నమాట. డ్రూ మ్యాకింటైర్ రియాక్షన్ ఇది. మీరు అడిగినారు కదా డ్రూ మ్యాకింటైర్ కోడీ పైన ఎందుకు అటాక్ చేసిండు, సో ఇది ఆన్సర్ మన డ్రూ మ్యాకింటైర్ ఇచ్చిండు. రోమన్ రైన్స్ గెలిచిండు కదా, దీనిపైన డ్రూ మ్యాకింటైర్ రియాక్షన్వి వచ్చేసింది. కానీ మెయిన్ క్వశ్చన్, రోమన్ రైన్స్ ఎవరికి చూస్ చేస్తాడు? చూడండి బాస్, దీని ఎంకల్వి ఒక రూమర్ ఉందన్నమాట. ఇప్పుడు స్టిల్ ఎలిమినేషన్ చేంబర్ ఉంది, అది మీరు మర్చిపోకండి. ఎలిమినేషన్ చేంబర్ గెలిచిన సూపర్ స్టార్కి ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. కానీ రాయల్ రంబుల్ గెలిచిన సూపర్ స్టార్కి ఏంటంటే ఇష్టం ఉన్న టైటిల్ చూస్ చేసే అధికారం ఉంటుంది. మిగిలిన ఆ టైటిల్కి అంటే ఎలిమినేషన్ చేంబర్ గెలిచిన సూపర్ స్టార్ ఫైట్ చేస్తాడు. సో మేబీ రోమన్ రైన్స్ ఇమీడియట్గా ఇప్పుడు రాలో వచ్చి లేదా స్మాక్ డౌన్లో వచ్చి నేను ఎవరితో ఫైట్ చేస్తున్నా డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదా రోమన్ రైన్స్ ఎలిమినేషన్ చేంబర్ వారికి ఆగుతాడంట. కొంచెం ఇంకా సస్పెన్స్ రావాలిగా, ఇంకా కొంచెం స్టోరీ ఇంకా మజా రావాలంటే కొంచెం ఆగాల్సిందే కదా. సో అందుకనే ఎలిమినేషన్ చేంబర్ వరకు ఆగచ్చు రోమన్ రైన్స్. ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్లో మేబీ చూడండి, ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ వల్ల కోడీ ఎలిమినేట్ అయ్యిండు. సో కోడీ కోపం అయితే ఉంటుంది. సో ఈ కోడీ జేకబ్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఇలా ట్రిపుల్ టైట్ మ్యాచ్ ఎలిమినేషన్ చేంబర్లో జరగవచ్చు. అండ్ అక్కడ ఒకవేళ టైటిల్ చేంజ్ అయిపోతే, కోడీ ఛాంపియన్ అయిపోతే, రోమన్కి అయితే కోడీతో ఫైట్ చేయాలని ఉంది కదా, ఓపెన్గా చెప్పినా కదా ఇంతకుముందు అప్డేట్ వీడియోలో. సో అది కావచ్చు, వీళ్ళు తిప్పికొట్టి అక్కడికే వెళ్తున్నారంటే కోడీ మరొకసారి ఛాంపియన్ అయిపోతాడు ఎలిమినేషన్ చేంబర్ వరకు. లేదంటే రోమన్ రైన్స్ సీఎం పంక్కి చూస్ చేస్తాడు. అవును, ప్రజెంట్ ఏంది నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇదే. ఒకవేళ రోమన్ రైన్స్ ఎలిమినేషన్ చేంబర్ వరకు ఆగొచ్చు, నేను ఎవరితో ఫైట్ చేస్తాను ఏందనేది అది రివీల్ చేయడం అనమాట. ఎలిమినేషన్ చేంబర్తో చేస్తాడు. ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్ వరకు ఆ అన్డిస్ప్యూటెడ్ టైటిల్ మేబీ ఏమైనా హ్యాండ్ చేంజ్ కావచ్చు, కోడీ మరోసారి ఛాంపియన్ కావచ్చు, కోడీకి చూస్ చేయొచ్చు. లేదంటారా రోమన్ రైన్స్ సీఎం పంక్కి చూస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, రోమన్ రైన్స్కి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిపే కావాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఇక ఛాంపియన్ ఎవరున్నా సరే, డ్రూ మ్యాకింటైర్ అయినా సరే, కోడీ అయినా సరే, రోమన్ అలాగే చూస్ చేస్తాడు. దేనికోసం? అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం. సో ఇది బాస్ ఇప్పుడు నెక్స్ట్ ఏందని అడిగినారు. సో ఇది ప్రజెంట్ కోసం రూమర్స్ వచ్చినాయి, చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. రోమన్ రైన్స్ మేబీ కొంచెం టైం వరకు ఆగొచ్చు, లేదా ఇక నాకు అదే ఛాంపియన్షిప్ కావాలి అని ఫిక్స్ అయితే మాత్రం రోమన్ రైన్స్ డైరెక్ట్గా అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఛాలెంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరేమంటారు? మీ ప్రకారం రోమన్ రైన్స్ కొంచెం ఆగితేనే మంచిదా, లేదా రోమన్ రైన్స్ డైరెక్ట్గా చెప్పేస్తే మంచిగా ఉంటుందా? రోమన్ వర్సెస్ సీఎం పంక్ చూడాలనుకుంటున్నారా?
రోమన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైరా, రోమన్ వర్సెస్ కోడీ చూడాలనుకుంటున్నారా? ఏ మ్యాచ్ కోసం మీరు ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.